హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సి నుంచి ఫారెస్ట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుందండి. ఇక వాటికి సంబంధించి కూడా కొన్ని పోస్టులకు అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. టోటల్గా ఎన్ని పోస్టెస్ అంటే వేకెన్సీ అవుతున్నాయో ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ పోస్టెస్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఏపీపీఎస్ అయితే త్వరలో భర్తీ చేయబోతుంది. ఇక వాటికి సంబంధించి కూడా అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా యాజ్ పర్ ద జీఓఎంఎస్ నెంబర్ 8 ప్రకారం ఒక జీవోను అయితే విడుదల చేయడం జరిగింది. అక్కడ దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అయితే ఈ విధంగా ఉండడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే accordingly, after the careful examination, the government hereby account the permission to fill up the following 689 vacant posts of various categories under the recruitment quota through the ఏపీపీఎస్సీ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి టోటల్గా 689 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిలో పోస్టెస్ అలాగే నెంబర్ ఆఫ్ పోస్టెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ముందుగా వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి, ఎఫ్ఆర్ఓ సంబంధించి టోటల్గా 37 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 70, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ సంబంధించి 175, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తనహందార్ సంబంధించి 10, అలాగే డ్రాట్ మ్యాన్ ఇన్ గ్రేడ్ 2 ఇన్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 2, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా 10 వేకెన్సీస్. టోటల్గా వచ్చేసి 689 వేకెన్సీస్తో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకొక 2-3-4 డేస్లో వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇక వాటికి సంబంధించి కూడా కొంత న్యూస్ పేపర్ ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఏపీపీఎస్సీ అనుమతి అండి. అలాగే వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నిరుద్యోగులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించిందండి. అటవీ శాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి హెచ్ఆర్ అయినటువంటి చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీను అనుమతించారు. ఆయా పోస్టుల అర్హతలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. రాగానే మరొక వీడియోతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ప్రీవియస్ వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కామెంట్ చేయడం ద్వారా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే దాన్ని సెర్చ్ చేసుకునేందుకైతే అంటే యూజ్ అవుతుంది. ఒకసారి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.